ఓం నమో మహద్భ్యో గురుభ్యః. భర్తృహరి సుభాషితాలు నీతి శతకము అర్థ పద్ధతి అన్నమాట. మంచి శ్లోకాలు. రాజందు దుక్షసి యది క్షితుదేను మేనా తేనాద్యవత్సమివ లోకమముం పుషాణ తస్మిన్ చ సమ్యగ నిశం పరిపుష్యమాడే నానాఫలం ఫలతి కల్పలతే భూమి. ఏ విధంగా రాజ్యపాలన చెయ్యాలనో, ఏ విధంగా ప్రజల సంక్షేమం కోసం భూమిని పాలన చెయ్యాలనో చెప్తూ ఉన్నాడన్నమాట. రాజన్, ఓ మహారాజా అని, ఇది రాజుకు చేసేటటువంటి ఉపదేశం కదా అర్థ పద్ధతిలో. ఓ మహారాజా, ఏతాం క్షితిధేను, ఏతాం అంటే ఈ, క్షితిధేను భూమి అని ఆవును, క్షితి అంటే భూమి, ధేను అంటే ఆవును, భూమి అని ఆవును, దుదుక్షసియది, దుదుక్షసియది అంటే ఏంటంటే పితకాలనుకుంటే, ఆవులు పితికితే పాలు వస్తాయి, భూమిని దున్నితే సంపదలు వస్తాయి అన్నమాట. మరి ఏ విధంగా ఆ ఆవు అనే ఈ భూమిని నీవు పితకాలను కోరుకుంటే, తేనాద్యవత్సమివ లోకమముం పుషాణ, ఆవు నుండి మనం పాలు తీసుకోవాలి అంటే ఏం చేస్తాం మనము? ముందు దూడను వదులుతామన్నమాట. దూడ కొంచెం తాగిన తర్వాతనే అది మిగతా పాలను మనకు వెతకడానికి అవకాశం ఇస్తుంది అన్నమాట. అదే తేనాద్యవత్సమివ లోకమముం పుషాణ. ఈ భూమి అనే ఆవు నుండి సంపదను స్వీకరించాలి అని అనుకుంటే, ఈ లోకాన్ని నువ్వు దూడలాగా పుషాణ అంటున్నాడు. అంటే పాలించుము, పోషించుము అని దూడను ఏ విధంగా జాగ్రత్తగా, మరి క్రూర జంతువుల బారిన పడకుండా జాగ్రత్తగా పోషించి పాలిస్తాము, ఆ విధంగా ప్రజలను కూడా నువ్వు జాగ్రత్తగా పాలించాలి అంటున్నాడన్నమాట. తస్మిన్ చ సమ్యగ నిశం పరిపుష్యమాణే, ఆ విధంగా ఆ లోకాన్ని అనిశం అంటే నిత్యము పరిపుష్యమాణే పాలించుచుండగా, పోషించుచుండగా ఆ లోకాన్ని నీవు ఆ విధంగా ప్రతిరోజు నీవు లోకాన్ని పోషిస్తూ ఉంటే, నానాఫలం ఫలతి కల్పలతే భూమి. ఆ భూమి అంటే ఆవులాగా భూమిని పితకాలి అంటే, భూమి నుండి ఏదైనా సంపదను తీసుకోవాలి అంటే ఆవు దూడను బాగా మరి చూసుకున్నట్లుగానే ప్రజల్ని బాగా చూసుకోవాలి అంటున్నాడు. అప్పుడు మాత్రమే ఈ భూమి నానాఫలం ఫలతి కల్పలతే భూమి. నానాఫలం ఫలతి కల్పలతేవ, కల్పలత అంటున్నాడు. కల్ప వృక్షము యొక్క లత అంటే కొమ్మ అన్నమాట. ఇక్కడ చెట్టుకు మరి కొమ్మలు ఉంటాయి, పెద్ద చెట్టుకు కొమ్మలు ఉంటాయి, చిన్న మరి ఏదైనా వాటికి ఉంటే తీగలు ఉంటాయి అన్నమాట, పూలు అవి పూసే వాటికి. ఈవిడ పండ్లు ఇవ్వాలి అంటే శాఖలు ఉండాలి. కల్పలతేవా, ఆ కల్పవృక్షము యొక్క శాఖలాగా ఆ భూమి నానాఫలం ఫలతి అన్నమాట. పలు రకాల ఫలితాలను ఇస్తుంది. అంటే పలు రకాలంటే ఏమిటి? ధనధాన్యాది బహురూప ఫలాన్ని ఇస్తుంది అని అన్నమాట. చాలా మంచి శ్లోకం. ఒకసారి శ్లోకం చూద్దాం. రాజన్ దుదుక్షసి యది క్షితిధేను మేతాం తేనాద్యవత్సమివ లోకమముం పుషాణ తస్మిన్స్య సమ్యగ నిశం పరిపుష్యమాణే నానాఫలం ఫలతి కల్పలతే భూమి. ఏనుగు లక్ష్మణ కవి తన యొక్క తెలుగు అనువాదం ఏమి చేశాడో చూద్దాం. ధరణిదేనువు పిదుకగా తలచితేని జనుల పోషింపు మదిప వత్సముల మాట్కి
జనులు పోషింపబడుచుండ జగతి కల్పలత తెరంగున సకల ఫలంబును సంగు. లత తెరంగున సకల ఫలంబుల సగు అని లక్ష్మణ కవి చాలా చక్కగా మంచి అనువాదం చేశాడు. దాని తర్వాత మరొక పద్యం చక్కటి పద్యం, ఇది కూడా అర్థ పద్ధతిలోదే. యద్దాత్రాని జపాల పట్టలిఖితం స్తోకం మహద్వాదనం తత్ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరౌ చ నాతోధికం తద్ధిరోభవ విత్తవత్సు కృపణాం వృత్తిం వృతామాకృతాః కూపే పశ్య పయోనితావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలం. దాత్ర బ్రహ్మదేవుడు మన సృష్టించి మనకు ఏ విధంగా జరుగుతుందో నుదుటను వ్రాస్తాడన్నమాట. అదే చెప్తాడు, యద్దాత్రా నిజపాల పట్టలిఖితం. బ్రహ్మదేవుని చేత మన నుదుటి పలకయందు నిజపాల పట్టలిఖితం. నిజ అంటే తనదైనటువంటి, పాలం అంటే నుదురన్నమాట, పట్టము అంటే ఆ నుదుటి పైన నుదురు అనే పలక పైన లిఖితం రాశాడు. స్తోకం మహద్వాదనం అంటే వీడికి ఆ బ్రహ్మదేవుడు సృష్టించేటప్పుడే మన యొక్క నుదుటి రాస్తాడు. ఇతడు ధనవంతుడా, ఎంత ధనవంతుడు, ఇతనికి ఎక్కువ ధనమా తక్కువ ధనమా అనేది కూడా అన్నమాట. నిజపాల పట్టలిఖితం స్తోకం మహద్వాదనం. స్తోకం అంటే కొద్దిపాటి, మహత్ అంటే ఎక్కువగా. తత్ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరౌ చ నాతోధికం. అంతే పొందుతాడనమాట. బ్రహ్మదేవుడు నుదుటిన వ్రాసినంతనే హెచ్చు తగ్గులు ఎంత ఆయన ఎంత రాస్తాడో అంతే పొందుతాడనమాట. తత్ప్రాప్నోతి మరుస్థలేపి. మనం ఎక్కడో ఎడారిలో ఉన్నా కూడా బ్రహ్మదేవుడు మన నుదిటిన వ్రాసినటువంటి ధనం మాత్రమే పొందుతాం. ఇంకా నితరం తప్పనిసరిగా మేరౌచ నాతోధికం అంటున్నాడు. మేరు పర్వతం, బంగారు పర్వతం పైన మనం ఉన్నా కూడా ఎంత కావాలంటే అంత జౌరుకోవచ్చు అనుకోకూడదు అనమాట. అతని యొక్క నుదుటిన ఎంత రాసో అంతే కూడా అక్కడ కూడా లభిస్తుంది. ఎడారిలో ఉన్న మరి మేరు పర్వతం పైన ఉన్న బ్రహ్మదేవుడు నుదుటిన వ్రాసినంతే మనం పొందుతాము అంటున్నాడు. తద్ధిరోభవ విత్తవత్సు కృపణాం వృత్తిం వృతామాకృతాః. ఏమంటున్నా అంటే ధీరోభవ అంటున్నాడు. విత్తవచ్చు కృపణాం వృత్తిం కృతామాకృతాః అంటున్నాడు. ధనవంతులను చూసి ఇంత గొప్ప ధనవంతులే వీళ్ళు, నాకు డబ్బు లేదే అని దైన్య స్థితిని నిందించుకోవద్దయ్యా అంటున్నాడు భర్తృహరి. ఏమంటున్నాడు? ధనవంతులను చూసి నాకు ధనము లేదే మరి ఈర్ష్య పడకుండా తన యొక్క దీనత్వాన్ని ప్రదర్శించుకోవద్దు అంటున్నాడు అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు రాసినంతే ఉంటుంది అని చెప్పడానికి. ఉపేపస్య పయోనితావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలం. మనం కుండ ఒకటి ఎత్తపోతాం. కోపంలో ఏమిటంటే బావిలో నీళ్లు కొద్దే ఉంటాయనుకోండి, ఆ కుండతో ముంచితే కుండకు కావలసినంత జలమే వస్తుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ పయోనిధావపి సముద్రంలో అపారమైనటువంటి జలనిధి కదా సముద్రం అంటే. అక్కడికి పోయి అదే కుండలో మనం నీళ్లు తీసుకుంటే కుండలో పట్టినంత జలం మాత్రమే వస్తుంది. ఇంత పెద్ద సముద్రం కదా, మరి ఈ కుండతో ఇన్నేనా నీళ్ళు వచ్చింది అంటే ఆ కుండ పరిమాణం అంతే. ఆ పరిమాణానికి తగినట్లుగానే నీళ్ళు వస్తాయి. బావిలో కూడా అంతే,
సముద్రానికి పోయినా కూడా అంతేను అంటున్నాడు. యద్దాత్రాని జపాల పట్టలిఖితం స్తోకం మహత్వాదనం తత్ప్రాప్నోతి మరుస్థలేపి నితరాం మేరౌ చ నాతోధికం తద్ధిరోభవ విత్తవత్సు కృపణాం వృత్తిం వృతామాకృతాః కూపే పశ్య పయోనితావపి ఘటో గృహ్ణాతి తుల్యం జలం. దాని తర్వాత ఆ ఏనుగు లక్షణ కవి యొక్క పద్యాన్ని మనం చదువుకుందాం. వనజ బవుండు నిన్నొసట వ్రాసిన సొమ్ము గణంబో కొంచెము వినుమరు భూమికేగిన లభించును మేరువు జారపోయినన్ ధనమది కంబురాదు కడుతైన్యము మాను ధనాఢ్యులందు అవ్వననిది నూత తుల్యముగవారి గ్రహించు ఘటంబు సుడుమా. చాలా మంచి పద్యం. మరి ఈ విధంగా ఈ అర్థ పద్ధతి కూడా నేటితో ముగిసింది. తరువాత దుర్జన పద్ధతిని గూర్చి తరువాత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. హరి ఓం తత్సత్.